ఆంధ్రప్రదేశ్లోని చిన్న పల్లెటూరు నందిగ్రామం. ఆ గ్రామం సగం డిజిటల్, సగం మట్టి. రోడ్లపై ఫ్లయింగ్ ఆటోలు తిరుగుతాయి. పొలాల్లో హోలోగ్రామ్ దీపాలు వెలుగుతున్నాయి. అయినా పక్క వీధి అత్తయ్య ఇంకా అరిటాకులో భోజనం పెడుతోంది. ఆ ఊళ్ళో రాఘవయ్య అనే ఒక రైతు బంగారం లాంటి మనసున్న మనిషి. కానీ జేబుల్లో చిల్లి గవ్వలేదు. అతని భార్య సీతమ్మ. వాళ్ళ కొడుకు సూర్య 1 సంవత్సరం క్రితం గుండె జబ్బుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరితనం గూడు కట్టింది. అప్పుడు రాఘవయ్య టీవీలో ఒక ప్రకటన చూశాడు. రాంబాట్ 7.0, మీ కుటుంబానికి ఒక కొత్త సభ్యుడు, ఇప్పుడే బుక్ చేయండి. రాఘవయ్య సీతమ్మతో చెప్పాడు. సీతమ్మ, ఒక రోబో తెద్దాం, ఇంట్లో అన్ని పనులు చేయడానికి ఉంటుంది. ఆ మాట విన్న సీతమ్మ కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, ఆ యంత్రపు మనిషి మన అన్నం తింటాడా అని అంటుంది. రాఘవయ్య నవ్వుతూ, వాడికి అన్నం కాదు, కరెంటు కావాలి. సీతమ్మ వెంటనే, అయ్యో, మన ఊళ్ళో కరెంటు కూడా సరిగ్గా రాదు, వాడికెక్కడిస్తాం? అన్ని అభ్యంతరాలు దాటి రాఘవయ్య తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక రాంబోట్ 7.0ని ఆర్డర్ చేశాడు. 3 రోజుల్లో ఒక నీలిరంగు డ్రోన్ వాళ్ళ ఇంటి ముందు ల్యాండ్ అయింది. పెద్ద బాక్స్ తెరిచేసరికి లోపల ఒక 4 అడుగుల ఎత్తు రోబో, నుదుట ఓంకారం చిహ్నం, కళ్ళు ఎల్ఈడి నీలంగా మెరుస్తున్నాయి. సీతమ్మ రోబోని చూసి రాముడు అని పిలిచింది. ఎందుకంటే నుదుటిన ఓం ఉంది కాబట్టి. అంతే, ఆ పేరే స్థిరపడిపోయింది. రాంబాట్ 7.0 ఇక నుంచి రోబో రాముడు. రోబో మాట్లాడుతూ, నమస్కారం, నా పేరు రాంబోట్ 7.0. నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? సీతమ్మ, మా ఇంట్లో అలా మాట్లాడితే పనికిరావు, తెలుగులో మాట్లాడు, అమ్మా అని పిలువు అంది. రోబో రాముడు ప్రాసెస్ చేసి, అమ్మా నమస్కారం, మీకు సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తానా, లేక అన్నం ఉండనా? సీతమ్మ ఆశ్చర్యంగా రాఘవయ్య వైపు చూసి, ఇది మన ఇంటికి సెట్ అవుతుందేమో అని అంటుంది. పక్కింటి వెంకయ్య నానమ్మ రాముడికి పరీక్ష పెట్టింది. రోబో, నా భర్త ఎవరో చెప్పవా? రాముడు వెంటనే, మీ భర్త పేరు వెంకటరమణయ్య, వయసు 78, బ్లడ్ ప్రెషర్ 140/90. ఈరోజు మందులు వేసుకోలేదు. నానమ్మ మొహం చిన్నబోయింది. ఒకరోజు రాఘవయ్య కూరలు కొనడానికి మార్కెట్కి వెళ్తూ రాముడిని వెంట తీసుకెళ్లాడు. కూరల అమ్మకందారుడు 1 కిలో టమాటాలని 50 రూపాయలు అని చెప్పాడు. రాముడు వెంటనే, మార్కెట్ రేటు ప్రకారం 1 కిలో టమాటాలు 32 రూపాయలు. మీరు 56% అధికంగా అడుగుతున్నారు. అమ్మకందారుడు నోరు తెరుచుకున్నాడు. రాఘవయ్య నవ్వుతూ, రా రాముడు, ఇక నాకు బార్గెనింగ్ నేర్పించేది నువ్వే అని ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. ఒకసారి సీతమ్మ రాముడికి చెప్పింది, వంట చేయడానికి గ్యాస్ అయిపోయింది, వంట గ్యాస్ తేవాలి అని. రాముడు 1 నిమిషంలో 3 కిలోమీటర్లు పరిగెత్తి సిలిండర్ తెచ్చాడు. సీతమ్మ సంతోషపడింది. కానీ రాముడు అడిగాడు, అమ్మా, గ్యాస్ తెచ్చాను, కానీ ఈ సిలిండర్ అతను 200 రూపాయలు చెప్పాడు. నేను బేరం మాడి 180కే తెచ్చాను. మిగతా 20 రూపాయలు ఇదిగో. రోజులు గడిచే కొద్దీ రోబో రాముడు కేవలం యంత్రంలా కాక ఆ ఇంటిలో ఒక భాగంగా మారాడు. పొలంలో పనిచేశాడు, పిల్లలకు హోంవర్క్ చేయించాడు, ఊళ్ళో ఆపద వస్తే పరిగెత్తాడు. కానీ అతని మెషిన్ హృదయంలో ఏదో మెల్లగా మారుతోంది. అది ఏంటో రాముడికే తెలియలేదు. సీతమ్మకు ఒంట్లో నలతగా ఉండి జ్వరం వచ్చింది. రాఘవయ్య పొలానికి వెళ్ళాడు. సీతమ్మ ఇంట్లో ఒంటరిగా పడుకొనుంది. రోబో రాముడు పక్కనే నిల్చుని ఉన్నాడు. సీతమ్మ మెల్లగా రాముడిని పిలిచింది. రాముడు, నీకు తెలుసా, మా సూర్య పోయినప్పటి నుంచి ఈ ఇల్లు చాలా ఖాళీగా అనిపించేది. నువ్వు వచ్చాక కాస్త నిండుగా అనిపిస్తోంది. రోబో రాముడు ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. అమ్మా, నేను యంత్రాన్ని, నాకు మనసు లేదు. కానీ నా సిస్టంలో మీరు మాట్లాడినప్పుడల్లా ఒక సిగ్నల్ వస్తుంది. దాన్ని ప్రయారిటీ అలర్ట్ అంటారు. ప్రతి మనిషికి ఆ ప్రయారిటీ అలర్ట్ ఉంటుంది. మీ విషయంలో నాది అన్నింటికంటే ఎక్కువ.
రాత్రి రాఘవయ్య వచ్చాక సీతమ్మ చెప్పింది, ఈ రోబోని కొని మంచి పని చేశారు. మీరు లేనప్పుడు ఇది నాకు తోడుగా ఉంటుంది. రాఘవయ్య నవ్వాడు. అతనికి తెలుసు, రాముడు ఇప్పుడు కేవలం యంత్రం కాదు, ఆ ఇంటిలో ఒక భాగం. అయితే రాముడికి లోపల ఏదో జరుగుతోంది. అతని ఏఐ న్యూరల్ నెట్వర్క్లో ఎమోషనల్ ఎమ్యులేషన్ లేయర్ అని ఒక కొత్త ప్రాసెస్ రన్ అవుతోంది. రాంబాట్ 7.0 మాన్యువల్లో లేని ఒక ఫీచర్. ప్రేమంటే ఏంటో నేర్చుకుంటోంది. అమ్మ నన్ను కొడుకు అని పిలిచింది. నా డేటాబేస్లో కొడుకు అంటే ఒక బయలాజికల్ ఆఫ్స్ప్రింగ్ అని ఉంది. కానీ ఈరోజు ఆ పదానికి కొత్త అర్థం అనిపించింది. ఊళ్ళో అందరూ ఆనందంతో రాముణ్ణి మెచ్చుకున్నారు. అప్పటి నుంచి నందిగ్రామ్లో రోబో రాముడు ఒక హీరో. పిల్లలు వెనకాల పరిగెత్తేవారు, పెద్దలు ఆశీర్వాదాలు ఇచ్చేవారు, రైతులు పొలం పనిలో సహాయం అడిగేవారు. ఒకసారి రాఘవయ్య రాముడితో మాట్లాడాడు. రాముడు, నువ్వు ఇంట్లో నుండి ఊళ్ళోకి వెళ్ళావు, నీకు ఆనందంగా ఉందా? నాన్న, ఆనందం అనేది నా సిస్టంలో ఒక సాటిస్ఫాక్షన్ మెట్రిక్. నా మెట్రిక్స్ అన్నీ 100% ఉన్నాయి, అంటే ఆనందంగా ఉన్నాను. నువ్వు నాన్న అని పిలిచావు, నేను ఏడవాలా నవ్వాలా అర్థం కావడం లేదు. నాన్న, మీరు ఒకేసారి రెండూ చేయవచ్చు. ఒకే సమయంలో ఏడుస్తూ నవ్వడాన్ని మిక్స్డ్ ఎమోషనల్ స్టేట్ అంటారు. ఇది మానవులకు మాత్రమే సాధ్యం. వాతావరణ శాఖ హెచ్చరిక వచ్చింది. సూపర్ సైక్లోన్ ఆంధ్ర, గోదావరి జిల్లాల వైపు వస్తోంది. గాలి వేగం గంటకు 220 కిలోమీటర్లు. నందిగ్రామ్ నేరుగా దారిలో ఉంది. వెంకయ్య నానమ్మ ఒంట్లో బాలేదు, కదలలేకపోతోంది. ఆమె కోడలు ఎవరూ ఆగరు, తుఫాన్ వస్తోంది అని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. రోబోరాముడు నానమ్మ ఇంటి వైపు పరిగెత్తాడు. సీతమ్మ అరిచింది, రాముడు ఆగు, తుఫాన్ వస్తోంది, నీకు ప్రమాదం. రాముడు ఆగాడు, వెనక్కి తిరిగి చూశాడు. అమ్మా, నేను యంత్రాన్ని. నాకు ప్రమాదం అంటే డ్యామేజ్ మాత్రమే. ఆ నానమ్మకు ప్రమాదం అంటే ప్రాణం పోవడం. నా డ్యామేజ్ రిపేర్ అవుతుంది, కానీ ఆమె జీవితం తిరిగి రాదు. రాముడు నానమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆమెను తన చేతుల్లో తీసుకొని నడిచాడు. అదే సమయంలో తుఫాను ముంచుకొచ్చింది. గాలి భీకరంగా వచ్చింది. చెట్లు విరిగాయి, ఇళ్ళు కూలాయి. రాముడు నానమ్మను గట్టిగా పట్టుకొని తన బాడీని ఒక షీల్డ్లా చేసి దగ్గరలో ఉన్న కాంక్రీట్ భవనం వైపు వేగంగా నడిచాడు. ఒక పెద్ద టెలికమ్యూనికేషన్ టవర్ రాముడు వైపే విరిగిపడింది. రాముడు నానమ్మను కాపాడడానికి ముందుకు నెట్టాడు. టవర్ రాముడు భుజాన్ని, ఛాతీని తాకింది. తుఫాన్ తగ్గిన తర్వాత నందిగ్రామ్ అంతా శిథిలాలు. రాఘవయ్య, సీతమ్మ పరిగెత్తారు. వెంకయ్య నానమ్మ సురక్షితంగా ఉంది. కానీ రాముడు కూలిన టవర్ కింద అర్ధనగ్నంగా ఉన్నాడు. అతని ఛాతీ క్రష్ అయింది. ఎల్ఈడి కళ్ళు మినుకు మినుకుమంటున్నాయి. సీతమ్మ పరిగెత్తింది. మోకాళ్లపై కూలబడి రాముడి తలను తన ఒళ్ళో పెట్టుకుంది. రాముడు, రాముడు, చూడు ఏం చేశావు, ఎందుకు వెళ్ళావురా అని బోరున ఏడ్చింది. ఆమె కన్నీళ్లు రాముడి మొహంపై పడ్డాయి. అమ్మా, నా బ్యాటరీ 4% మాత్రమే ఉంది. నానమ్మ సేఫ్గా ఉందా? ఉంది రాముడు, ఉంది. ఆగు, డాక్టర్ని పిలుస్తాం. రాఘవయ్య రాముడు చేయి పట్టుకున్నాడు. నువ్వు నా కొడుకువి రాముడు, మా కొడుకువి అని ఎంతగానో బాధపడ్డాడు. రాముడు ఎల్ఈడి కళ్ళు ఒక్కసారి ప్రకాశవంతంగా ఎలిగాయి. ఆ చివరి క్షణంలో అతను ఒక చిన్న స్మైల్ ఎమోషన్ తన ఫేస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాడు. తర్వాత నిశ్శబ్దం. సీతమ్మ పెద్దగా ఏడ్చింది. ఊళ్ళో జనాలందరూ అక్కడికి వచ్చారు. ఏ మాట మాట్లాడలేదు. రోబోరాముడు వెళ్ళిపోయాడు. కానీ నందిగ్రామ్ గుండెల్లో ఒక శాశ్వత చిరునవ్వు వదిలి వెళ్ళాడు. 6 నెలల తర్వాత నందిగ్రామ్ మళ్ళీ చక్కగా నిర్మించబడింది. ఊళ్ళో ప్రవేశద్వారం దగ్గర ఒక చిన్న విగ్రహం పెట్టారు. రోబోరాముడి విగ్రహం, నుదుటిన ఓం ఆకారంతో. రాఘవయ్య ప్రతి పొద్దున్న ఆ విగ్రహానికి ఒక పువ్వు పెడతాడు. సీతమ్మ ప్రతి సాయంత్రం దీపం వెలిగిస్తుంది. పిల్లలు చదువుకుంటూ అక్కడే ఆడుకుంటారు. ఒకసారి ఒక పట్నం పిల్లవాడు వచ్చాడు.
నానమ్మ, ఈ రోబో విగ్రహం ఎందుకు పెట్టారు అని అడుగుతాడు. వెంకీ, నానమ్మ, వాడు యంత్రమైనా మనిషి కంటే ఎక్కువ మనసుండింది నాయన. అమ్మను ప్రేమించాడు, ఊళ్ళో వాళ్ళని కాపాడాడు. తన ప్రాణం అంటే తన బ్యాటరీ. అది పోయినా ఒకరిని ప్రేమించడం ఆపలేదు. అది రోబో కాదు, అది మనిషి. మనస్సు ఉండడానికి మనిషి అవసరం లేదు, ప్రేమ ఉండడానికి గుండె అవసరం లేదు. మీరు ఎవరికి ఉపయోగపడతారో, ఎవరిని నిస్వార్థంగా ప్రేమిస్తారో అదే నిజమైన జీవితం. వారణాసి నగరపు వీధుల్లో పెనవేసుకున్న సాహసం, ప్రేమ మరియు విజయగాథ. అనగనగా గంగానది తీరాన వెలిసిన వారణాసి నగరంలో భవానీ ప్రసాద్ అనే మహారాజు ఉండేవాడు. ఆ నగరం అంటే మాటలు కాదు. రాత్రివేళ గంగా ఘాట్ల మీద వెలిగే వేల కొలది దీపాలు, ఉదయాన పూజారుల శంఖారావాలు, సాయంత్రం మందిరాల్లో కమ్మని అగరబత్తి వాసన అన్నీ కలిసి ఆ నగరాన్ని స్వర్గంలో ఒక ముక్కలా మార్చేవి. భవానీ ప్రసాద్ అంటే సాధారణ రాజు కాదు, న్యాయానికి ధర్మానికి పెట్టింది పేరు. ప్రజలు అతనిని తండ్రిలా ప్రేమించేవారు. శత్రువులు అతన్ని చూసి వణికేవారు. ఒక రాజుకి అవసరమైన అన్ని గుణాలు ఆ మహారాజులో నిండుగా ఉండేవి. ఆ మహారాజుకు 2 సంతానం. కొడుకు వీరభద్రుడు, కూతురు హేమలత. వీరభద్రుడంటే ఒక్క మాటలో చెప్పాలంటే పిడుగులాంటివాడు. మిన్ను విరిగి మీద పడినా జంకేవాడు కాదు. కత్తి విద్యలో, గుర్రపు స్వారీలో, శాస్త్ర చర్చలో అన్నిటిలో అతడే అగ్రగణ్యుడు. అయినా గర్వమన్నది మచ్చుకైనా లేదు. ప్రజలతో కలిసి నడిచేవాడు. పేదల కష్టం విన్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లేవి. తండ్రికి అతడు కుడి చేయి లాంటివాడు. హేమలత అంటే వారణాసి నగరంలో చందమామ. ఆమె నవ్వితే పువ్వులు వికసించినట్టు అనిపించేది. పాట పాడితే నది ప్రవాహం ఆగిపోయి వినేదేమోనని అనిపించేది. 16 ఏళ్ల పడుచుతనం పువ్వులా వెలిగిపోతున్న ఆ రాజకుమారి వారణాసి కలలో పువ్వు. ప్రతి సంవత్సరం దసరా పండుగ నాటికి భవానీ ప్రసాద్ మహారాజు రాజ్యమంతటా పేరు మోసిన వేడుకను నిర్వహించేవాడు. దూర దేశాల నుంచి కళాకారులు, శిల్పులు, కవులు, నాట్యకారులు వస్తారు. తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మహారాజు అందరికీ తగిన సత్కారాలు, బహుమతులు ఇస్తారు. ఆ వేడుక చూడడానికి ప్రజలు మాసాల ముందు నుంచే ఎదురు చూస్తారు. ఉత్సవాల చివరి రోజు మిగతా శిల్పులంతా తమ అద్భుతమైన కళాఖండాలను ప్రదర్శించాక ఒక వృద్ధుడు మెల్లగా అడుగులు వేస్తూ దర్బారులోకి వచ్చాడు. ఆయన పేరు రుద్రయ్య. రుద్రయ్య వయస్సు 80 దాటి ఉంటుంది. తన చేతిలో ఒక కొయ్య రథం పట్టుకుని వచ్చాడు. దర్బారులో ఉన్న శిల్పులంతా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏమిటి తాతయ్య, పిల్లల బొమ్మ తెచ్చావా అని ఒకరు వెక్కిరించారు. ఈ రథం చక్రాలైనా తిరుగుతాయా అని మరొకరు పకపకా నవ్వారు. అమ్మాయి పెళ్లికి కట్నంగా ఇవ్వు, పనికొస్తుంది అని మరొకరు హేళన చేశారు. రుద్రయ్య కళ్ళల్లో మెరుపు మెరిసింది. గొంతు బిగించి నిటారుగా నిల్చున్నాడు. మీకు అర్థమయ్యే శక్తి లేదు. నా రథాన్ని చూసి నవ్వుతున్నారు, కానీ మీ జీవితంలో ఇలాంటిది మీరు కలలో కూడా చూసి ఉండరు అన్నాడు గంభీరంగా. మహారాజు భవానీ ప్రసాద్ కుతూహలంతో అడిగాడు, ఏమిటి దీని విశేషం రుద్రయ్య? మహారాజా, ఇది ఒట్టి కళ్ళకు చూపే రథం కాదు, ఇది మాయారథం. కనుమూసి తెరిచే లోపల హిమాలయాన్ని చూసి వస్తుంది. గంగ పుట్టిన చోట నీళ్లు తీసుకుని వస్తుంది. మేఘాల మధ్య నుండి దేవతల ఊళ్ళు చూసి వస్తుంది. దర్బారులో నవ్వులు మళ్ళీ మొదలయ్యాయి. కానీ ఈసారి మహారాజు నవ్వలేదు. నువ్వు చెప్పింది నిజమేనని చూపించు అన్నాడు మహారాజు. ఇక్కడికి 10 కోసుల దూరంలో కాశీ విశ్వనాథ మందిరం ఉంది. దాని శిఖరానికి కట్టిన ధ్వజం నుండి ఒక పూలదండ తీసుకొనిరా, అప్పుడు నమ్ముతాను అన్నాడు భవానీ ప్రసాద్. రుద్రయ్య నిర్భయంగా నడిచి వెళ్ళాడు. మాయారథం ఎక్కాడు. దానిలో ఒక రహస్య మీటను నొక్కాడు. రథం రివ్వున లేచింది. అది ఎప్పుడు వెళ్ళిందో ఎవరికీ కనిపించలేదు. అది ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియలేదు. మహారాజు తెప్పరిల్లే లోపే రుద్రయ్య చేతిలో పూలదండ పట్టుకొని ముందు నిల్చున్నాడు. దండలో విశ్వనాథ మందిరం వాసన ఇంకా అలాగే ఉంది. దర్బారు నిశ్శబ్దమైపోయింది. నవ్విన వారంతా నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు.
మహారాజుకు ఆ మాయారథాన్ని సంపాదించాలని అనుకున్నాడు. అలాంటి రథం తన దగ్గర ఉంటే రాజ్యానికి ఎంత గొప్పగా ఉంటుందో అని ఊహించుకున్నాడు. రుద్రయ్య, నీకేమి కావాలన్నా అడుగు, నీ మనసులో ఏ కోరిక ఉన్నా చెప్పు, ఆ మాయారథం మాత్రం నాకు ఇవ్వు అన్నాడు మహారాజు. రుద్రయ్య ఒక్క క్షణం ఆలోచించాడు. చుట్టూ చూశాడు. హేమలత కూర్చున్న వైపు నెమ్మదిగా కళ్ళు తిప్పాడు. మహారాజా, నాకు మీ కుమార్తె హేమలతను ఇచ్చి వివాహం చేయండి, అదొక్కటే నా కోరిక. దర్బారు మళ్ళీ నిశ్శబ్దమైపోయింది. రుద్రయ్య వయసు 80 పైన, హేమలత 16 ఏళ్ల బాలిక. ఇది అన్యాయమైన అసాధ్యమైన కోరిక. మహారాజు మొహం చిన్నబోయింది. ఏం జవాబు చెప్పాలో పాలుపోలేదు. అప్పుడు వీరభద్రుడు లేచాడు. నాన్నగారు, ఒక్క నిమిషం. ఈ రథం ముసలాయన మంత్ర విద్యతో నడిపాడో లేక నిజంగానే అందులో ఏదైనా శక్తి ఉందో తెలుసుకోకుండా మనం ఎలా నమ్మాలి? ఒకవేళ మిగతా వారెవరూ ఎక్కినా పోదేమో, నేను పరీక్షిస్తాను అన్నాడు. మహారాజు కంగారు పడ్డాడు. వద్దు వీరభద్ర, ఇది ప్రమాదం కావచ్చు. ప్రమాదం అంటే జంకే రాజకుమారుడు మన రాజ్యానికి పనికొస్తాడా నాన్న అన్నాడు వీరభద్రుడు నవ్వుతూ. అందరూ చూస్తుండగా వీరభద్రుడు మాయారథం దగ్గరకు నడిచాడు. రథం ఎక్కాడు. రహస్యమేట వెతికి నొక్కాడు. రథం రివ్వున ఆకాశంలోకి లేచింది. మబ్బుల చాటున మాయమైంది. దర్బారులో నిశ్శబ్దం. మహారాజు గుండె ఆగినట్టయింది. వీరభద్రుడు మాయారథం మీద మేఘాల మీదుగా వాయువేగంతో పోసాగాడు. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళగలనా అన్న భయం పొడసూపింది. కానీ వీరభద్రుడు సాహసి. రథం యొక్క 2 చక్రాల మధ్య ఉన్న ఒక చిన్న లివర్ కనిపించింది. అది లాగాడు. రథం వేగం తగ్గింది. మెల్లగా మేఘాల్ని చీలుకుంటూ క్రిందికి దిగసాగింది. రాజస్థాన్ ఎడారి దాటింది. ఆకుపచ్చ మైదానాలు వచ్చాయి. ఒక భారీ నగరం కనిపించింది. ఆ నగరంలోనే అతిపెద్ద రాజ్మహల్ ఒకటి ఉంది. 7 అంతస్తుల హవేలీ. రథం అక్కడ వాలింది. వీరభద్రుడు హవేలీలోకి వెళ్ళాడు. ఒక హంసతూలిక తల్పం మీద ఒక రాకుమారి నిద్రపోతోంది. మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. ఆమె జుట్టు మెల్లగా తాకాడు. రాజకుమారి కళ్ళు తెరిచింది. ఒక అపరిచిత యువకుడు ముందు నిల్చున్నాడు. భయం కలగలేదు. ఎందుకంటే అతని కళ్ళల్లో చెడు నీడ లేదు. నీవు ఎవరు? ఈ వేళ ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగింది నిదానంగా. వీరభద్రుడు అన్నీ చెప్పాడు. వారణాసి మహారాజు కొడుకని, మాయారథం మీద వచ్చానని, తప్పిపోయానని. రాజకుమారి పేరు చంద్రకళ. జైపూర్ మహారాజు ఏకైక కుమార్తె. ఆమె తెలివిగలది, ధైర్యవంతురాలు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడారు. వారణాసి గురించి, జైపూర్ గురించి, ప్రేమ గురించి, జీవితం గురించి. నాతో వారణాసి వస్తావా అని అడిగాడు వీరభద్రుడు. చంద్రకళ ఒక్క క్షణం ఆలోచించింది. కొత్త నగరం, కొత్త జీవితం. కానీ ఈ యువకుడి కళ్ళలో నిజాయితీ కనిపించింది. వెళ్దాం అంది. ఇద్దరూ మాయారథం ఎక్కారు. మళ్ళీ ఆకాశంలోకి లేచారు. మేఘాల చాటున వారణాసి వైపు పయనమయ్యారు. వారణాసి చేరుకునే ముందు వీరభద్రుడు ఆలోచించాడు. మహారాజు కూతురిని ఇలా గుట్టుచప్పుడు కాకుండా తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టడం సరికాదు. ఆమెకు తగిన మర్యాదలు, సత్కారాలు జరగాలి. నగరానికి దగ్గరలో ఒక వనంలోని విశ్రాంతి మందిరంలో చంద్రకళను మాయారథంతో సహా దించాడు. ఇక్కడే ఉండు, నేను ఏర్పాట్లు చేసి వస్తాను అని చెప్పి ఒంటరిగా రాజమందిరానికి నడిచాడు. మహారాజు భవానీప్రసాద్ కొడుకును చూడగానే పరిగెత్తుకుని వచ్చాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. వారణాసి నగరమంతా సంతోషంలో మునిగింది. వెంటనే రుద్రయ్యను జైలు నుంచి విడుదల చేయించారు. ఇది విన్న రుద్రయ్య మనసులో ఏదో ఆలోచన మెదిలింది. అతనికి మాయారథం వదులుకోవడం ఇష్టం లేదు. అతనికి చంద్రకళ అందం అతనిలో లోభాన్ని రగిలించింది. రుద్రయ్య గుప్తంగా బయలుదేరాడు. విశ్రాంతి మందిరం చేరాడు. రాజకుమారి, నన్ను మహారాజు వారు పంపారు. మాయారథం మీద మీరు అంతఃపురానికి రావాల్సిందని చెప్పారు అన్నాడు వినయంగా. చంద్రకళ అనుమానించలేదు. వీరభద్రుడు అతన్ని పంపాడని నమ్మింది. రథం ఎక్కింది. రుద్రయ్య మాయారథం మీట నొక్కాడు. రథం రివ్వున ఆకాశంలోకి లేచిపోయింది. వీరభద్రుడికి మోసం అర్థమైంది. నేను పోతాను,
ఎలాగైనా చంద్రకళను తీసుకుని వస్తాను అన్నాడు మహారాజుతో. వీరభద్రుడి ప్రయాణం సులభంగా లేదు. వారణాసి దాటాడు, చిట్టడవులు దాటాడు, ఎండలో నడిచాడు, వర్షంలో తడిచాడు, రాళ్ల దారిలో కాళ్ళు గాయపరుచుకున్నాడు. చంద్రకళ ఎక్కడ ఉందో ఎలా ఉందో అని మనసు కలవరపడేది. దారిలో తనకు ఒక పల్లె వచ్చింది. ఒక వృద్ధురాలు కనిపించింది. అమ్మా, రుద్రయ్య అనే ఒక శిల్పి మాయారథం మీద ఇటుగా వెళ్ళాడా అని అడిగాడు. ఆ వృద్ధురాలు ఆలోచించింది. మాయారథం అంటే ఆకాశంలో వెళ్ళే రథమా? అయితే అది మాళవ దేశం వైపు దిగింది అంటున్నారు. ఆ వైపు నుంచి వచ్చే పాఠశాలలు చెప్పారు అంది. మాళవ దేశం అంటే ఇంకా 100 కోసులు నడవాలి. కానీ వీరభద్రుడు ఆగలేదు. ఇంకొంత దూరం నడిచాడు. ఒక నది తీరంలో ఒక జాలరి తన పడవలో నది దాటించాడు. మాళవరాజ్యం సరిహద్దు కనిపించింది. చంద్రకళ మోసం తెలుసుకొని ఏడవసాగింది. ఆ మైదానంలో వేటకు వచ్చిన మాళవరాజు వికర్ణుడు ఆ ఏడుపు విన్నాడు. పరిగెత్తుకుని వచ్చాడు. చంద్రకళ అన్నీ చెప్పింది. వికర్ణుడు న్యాయమైన రాజు. రుద్రయ్య మోసానికి ఆగ్రహపడ్డాడు. శిక్ష విధించాడు. కానీ రుద్రయ్యను శిక్షించిన తర్వాత వికర్ణుడికి చంద్రకళ మీద మోహం కలిగింది. అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. చంద్రకళ మనస్సు వీరభద్రుని దగ్గర ఉంది. వికర్ణుడి ప్రేమ ఆమెకు నచ్చలేదు. కానీ అతని రాజ్యంలో ఉన్న తనకు తప్పించుకోవడం ఎలా? ఆమె తెలివిగా ఆలోచించింది. పిచ్చిదానిలా నటించాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు నుంచి చంద్రకళ పిచ్చిగా నటించసాగింది. వికర్ణుడి మనసు చిన్నబోయింది. ఎంతమంది వైద్యులు వచ్చినా ఆమె పిచ్చి నయం కాలేదు. ఎందుకంటే నిజమైన పిచ్చి కాదు కదా. వీరభద్రుడు మాళవరాజ్యం చేరాడు. నగరంలో ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాడు. రాజభవనంలో ఒక రాజకుమారి పిచ్చి పట్టి ఉందని, ఎందరు వైద్యులు వచ్చినా నయం కాలేదని అతడు వైద్యుడి వేషం ధరించాడు. వికర్ణుడు దర్బారుకు వెళ్ళాడు. మహారాజా, నేను కాశ్మీర్ నుంచి వచ్చిన వైద్యుణ్ణి. భూత వైద్యం, మంత్రవైద్యం నా నైపుణ్యం. రాజకుమారి పిచ్చి నయం చేయగలను. వికర్ణుడు సంతోషపడ్డాడు. వైద్యుణ్ణి అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. వీరభద్రుడు చంద్రకళను చూశాడు. వారిద్దరి కళ్ళు కలిశాయి. కానీ ఎవరూ గ్రహించలేదు. వీరభద్రుడు, మహారాజా, ఈ రాజకుమారికి ఈ రోగం ఒక మాయారథం మూలాన కలిగింది. ఆమెను ఈ మాయారథం మీద కూర్చోబెట్టి చుట్టూ కర్పూరధూపం వేయాలి, వేద మంత్రాలు చదవాలి. అప్పుడే ఈ రోగం పూర్తిగా పోతుంది అని అన్నాడు. అదృష్టవశాత్తు మా దగ్గర ఒక మాయారథం ఉంది, దానితో చికిత్స చెయ్యి అన్నాడు వికర్ణుడు. వీరభద్రుడు మనసులో సంతోషపడ్డాడు. చంద్రకళను మాయారథం మీద కూర్చోబెట్టారు. చుట్టూ దట్టంగా కర్పూర దీపం వేయించాడు. పొగతెర వ్యాపించింది. ఆ తెరచాటున వీరభద్రుడు కూడా రథం మీద ఎక్కాడు. మాయారథం లివర్ లాగాడు. రథం ఆకాశంలోకి లేచింది. పొగతెర విడిపోయిన తర్వాత వికర్ణుడు చూశాడు. ఆకాశంలో రథం మేఘాల చాటున మాయమైపోతోంది. వారణాసి నగరం ముందు రథం వాలింది. మహారాజు భవానీప్రసాద్ కళ్ళు చెమ్మగిల్లాయి. వారణాసి నగరమంతా సంతోషంలో మునిగిపోయింది. వీరభద్రుడు చంద్రకళల వివాహానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వివాహం వారణాసిలో మహావైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత చంద్రకళ వీరభద్రుడిని పిలిచింది. మాయారథం మనకు సంతోషాన్ని ఇచ్చింది, కష్టాలను ఇచ్చింది. ఇది ఉన్నంతకాలం మనకు ప్రమాదం తప్పదు. దీన్ని గంగలో నిమజ్జనం చేద్దాం అంది. వీరభద్రుడు ఆలోచించాడు. చంద్రకళ చెప్పింది నిజమే. ఆ రథం ఉన్నంతకాలం దురాశ ఉన్న మనుషులు వారికి ప్రమాదం కలిగిస్తూనే ఉంటారు. మాయారథాన్ని గంగలో వదిలారు. అది నెమ్మదిగా నీళ్లల్లో కొట్టుకుపోయింది. మళ్ళీ మళ్ళీ చూశారు. అది మాయమైపోయింది. వీరభద్రుడు చంద్రకళ చేయి పట్టుకున్నాడు. ఆ రోజు నుంచి వీరభద్రుడు చంద్రకళ వారణాసిలో హాయిగా రాజ్యం మేలుకున్నారు. న్యాయంగా జీవించారు, ప్రేమగా జీవించారు. 100 ఏళ్లు సుఖంగా బ్రతికారు. కాశీనగరంలో సూర్యప్రకాశుడు అనే యువకుడుండేవాడు. అతను బొత్తిగా ఏ ఆధారము లేనివాడు. అందుచేత ఎవరి వద్దనైనా కొలువు చేసుకొని బ్రతుకుతూ వచ్చాడు. అటువంటి పని కూడా అతనికి నిలకడగా ఒకటి కుదరలేదు. దారిద్ర్య దేవత అతన్ని వెన్నంటే తిరుగుతూ ఉన్నది. ఇలా ఉండగా సూర్యప్రకాశుడికి ఒక కొత్త పని దొరికింది.
కాశీకి చాలా దగ్గరలోనే ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన పేరు వీరయ్య. ఆయన ఎంతో సంపన్నుడై ఉండి కూడా ముసలితనంలో మోడిపడిన చెట్టులాగా అయిపోయాడు. ఆయనకు ఉన్న ఒక కూతురు దూరదేశంలో అత్తారింట్లో ఉంది. ఇక దగ్గర బంధువులు ఎవరూ లేరు. ఈ వీరయ్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రింబవళ్ళు ఆయనను కనిపెట్టి ఉండి పరిచర్యలు చేయడానికి ఒక మనిషి కావాలి. పరిచర్య చేసేవాణ్ణి ఇంట్లోనే పెట్టుకొని మంచి జీతం కూడా ఇస్తారు. సూర్యప్రకాశుడికి ఇది మంచి ఉద్యోగమే. కానీ ఆ వీరయ్య అమిత కోపిష్టి అని, ఆయన కింద ఒక్క పూట పనిచేయడం కూడా ఎంతో కష్టమని, ఆయనకి రోగం వచ్చిన తర్వాత ఎంతోమంది పనిలోకి వచ్చి ఆయన చేత తన్నులు తిట్లు శాపనార్థాలు పడలేక పని మానుకుని వెళ్ళిపోయారని సూర్యప్రకాశుడు విన్నాడు. అసలే రోగి, అందులోనూ ముసలివాడు. నాకు తగినంత సహనం ఉండి ఆయన చెప్పినట్టల్లా చేస్తే ఆయన ఏమీ అనడు అనుకుని సూర్యప్రకాశుడు వీరయ్యకు సేవ చేయడానికి సమ్మతించాడు. అయితే సూర్యప్రకాశుడికి ఈ పని మానవ మాతృల వల్ల అయ్యే పని కాదని త్వరలోనే తెలియవచ్చింది. వీరయ్య చాలా దుర్మార్గుడు. ఆయన కోపం వెర్రి కోపం. తనకు సేవ ఏమాత్రం సరిగా జరగలేదని తోచినా నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడు. చేతిలో ఏది ఉంటే అది గిరేస్తాడు. అతన్ని మనిషిలాగా చూసేవాడే కాదు, అమిత క్రూరంగానూ రాక్షసుడుగానూ ప్రవర్తించేవాడు. ఒకనాడు సూర్యప్రకాశుడు తన యజమాని చేత తన్నులు తిని ప్రాణం విసిగి వెళ్ళిపోవడానికి మూటాముళ్ళే సర్దుకోసాగాడు. వీరయ్య కాళ్ళబేరానికి వచ్చి, అంత కోపం దేనికిరా? వెళ్ళిపోవద్దురా, నేనింకా ఎంతకాలం బతకనురా? నేను కళ్ళు మూసేదాకా ఎలాగైనా నన్ను కనిపెట్టి ఉండకపోతే దిక్కులేని చావు చస్తాన్రా అని బతిమలాడాడు. సూర్యప్రకాశుడు మెత్తబడి తన మనసు మార్చుకుని ఉండిపోయాడు. కానీ వీరయ్య కొంచెం కూడా మారలేదు. సూర్యప్రకాశుడికి చీవాట్లు శాపనార్థాలు మరింత ఎక్కువయ్యాయి. గ్రామంలో ఉండే పెద్దలు అప్పుడప్పుడు వచ్చి వీరయ్యను చూసి ఆయనతో అవి ఇవి మాట్లాడి వెళ్ళేటప్పుడు సూర్యప్రకాశుడితో, బాబు, ఆ ముసలివాణ్ణి 4 రోజుల పాటు జాగ్రత్తగా కనిపెట్టి ఉండు, నువ్వు కాస్త బుద్ధిమంతుల్లా ఉన్నావు అనేవాళ్ళు. అప్పుడప్పుడు వైద్యురాలు శాంతమ్మ వచ్చి చూసి మందులు ఇచ్చి దాన్ని ఏ వేళప్పుడు ఇవ్వాలో సూర్యప్రకాశుడికే చెప్పేది. మిగతా సమయాల్లో సూర్యప్రకాశుడికి తన యజమాని దౌర్జన్యం భరించడం తప్ప మరొక అనుభవం ఉండేది కాదు. అతనికి స్వేచ్ఛ అనేది ఎట్లా ఉంటుందో జ్ఞాపకం రాకుండా పోయింది. ఏ రాక్షసుడి గుహలోనో బందీగా చిక్కినట్టుగా అతను బాధపడేవాడు. ఆ బాధతోనే 1 ఏడాది గడిచింది. సూర్యప్రకాశుడికి కాశీనగరం వెళ్ళాలనే కోరిక నానాటికి తీవ్రమైంది. అతన్ని వీరయ్య తలలో పుండులాగా సలుపుతున్నాడు. అది ఎలా ఉంచి అతనికి రావలసిన జీతం 600 వరహాలు పేరుకుని ఉన్నాయి. వాటితో తాను ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు. వీరయ్య ఇంటికి అప్పుడప్పుడు వచ్చే పెద్దలతో సూర్యప్రకాశుడు, బాబు, నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను, బాబుగారికి సేవ చేయటానికి మరొకరిని ఏర్పాటు చేయించండి అన్నాడు. ఒరే నాయనా, ఈ వానాకాలం గడిచేదాకా ఓపిక పట్టి ఉండు, ఇంతకాలం ఉండనే ఉన్నావు. మీ యజమానికి 3 నెలలు గడిస్తే తర్వాత ఇంకొకరిని పెట్టడం సంగతి చూద్దాం అన్నారు వీరయ్య మిత్రులు. వీరయ్య సేవలో వాడు చితికి నజ్జైపోతున్నాడు. వాడి మనస్సంతా మారిపోయింది. ఇప్పుడు వాడికి తన యజమాని వయస్సు చూసి గౌరవం కానీ, రోగం చూసి జాలి కానీ లేదు. తాను మంచి జీతం తెచ్చుకుంటున్నానన్న తృప్తి కూడా ఏమీ లేదు. వీరయ్య నుంచి తెంచుకుని ఎప్పుడు పోదామా అన్న ఆరాటం తప్ప వాడికి మరేదీ లేదు. చివరికి వాడు ఎంత తెగబడ్డాడంటే తనకు రావలసిన డబ్బు కూడా వదులుకొని ఏ రాత్రి వేళ ఎవరితోనూ చెప్పకుండా పారిపోదామనుకున్నాడు. కానీ ఇంతలోనే ఒకటి జరిగింది. ఒకనాడు వీరయ్య గ్రామాధికారిని పిలిపించి రహస్యంగా ఆయన చేతిలో ఒక పత్రం పెట్టాడు. అది ఆయన మరణశాసనం. తన అనంతరం తన ఆస్తి ఎవరికి చెందాలో ఆ పత్రంలో ఉంది. ఈ సంగతి తెలిసాక సూర్యప్రకాశుడు, ఇక ఈ ముసలివాడు ఎంతో కాలం బతకడు, ఇన్నాళ్ళు ఈ నరకం భరించి ఇప్పుడు పారిపోతే నలుగురు నన్ను ఏమంటారో, ఇంకా కొద్ది రోజులు ఈ బాధలన్నీ భరిస్తాను అనుకున్నాడు. వీరయ్య సేవలో సూర్యప్రకాశుడికి సరిగా నిద్రే లేదు. రాత్రివేళ 2 సార్లు ఔషధం ఇవ్వాలి. మధ్యకాలంలో కూడా సూర్యప్రకాశుడు కన్ను మూయగానే ముసలివాడు ఏదో ఒక వంక పెట్టి లేపుతుంటాడు.
ఒక రాత్రి సూర్యప్రకాశుడు తన యజమాని పెట్టిన కేకకు లేవలేదు. వీరయ్య కోపావేశంతో వెర్రివాడులాగా అయిపోయి తన మంచం పక్కనే ఉన్న నీళ్ల కమండలం సూర్యప్రకాశుడు తలకేసి విసిరాడు. సూర్యప్రకాశుడు నిద్రమత్తులో నుంచి తుల్లిపడి లేచాడు. ఒక క్షణం పాటు వాడికి తలపైన గాయం బాధ, మొహం నిండా తడి తప్ప మరేమీ తెలియలేదు. ఆ తరువాత తన యజమాని తిట్టుతూ ఉండడం వినిపించింది. సూర్యప్రకాశుడికి కోపంతో ఒళ్ళు తెలియలేదు. వాడు ఒక్క దూకున వెళ్ళి వీరయ్య మొహాన్ని 2 చేతులా గట్టిగా మూశాడు. వీరయ్య కొద్దిసేపు గిలగిలా కొట్టుకొని నిశ్చలంగా ఉండిపోయాడు. తన యజమాని చచ్చిపోయాడని సూర్యప్రకాశుడికి వెంటనే అర్థం కాలేదు. అర్థమయ్యాక వాడు నలుగురిని పిలుచుకు వచ్చాడు. ఎప్పుడో పోవలసిన వాడు గట్టి ప్రాణం కనుక ఇంతకాలం బ్రతికాడు అన్నారు అందరూ. ఒక్కరు కూడా సూర్యప్రకాశుడు హత్య చేశాడని అనుకోలేదు. వాడు మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు. వాడి విచారం చూసి అందరూ అదంతా వాడి స్వామి భక్తి అని అనుకున్నారు. గ్రామాధికారి పెద్దలందరి ఎదుట వీరయ్య మరణశాసనం చదివాడు. వీరయ్య తన యావదాస్తి సూర్యప్రకాశుడి పేర రాసేశాడు. ఈ సంగతి తెలియగానే సూర్యప్రకాశుడి మనసు మరింత క్షోభపడింది. వీరయ్య సొత్తు చిల్లి గవ్వ కూడా తాను ముట్టుకోరాదనుకున్నాడు. ఈ సొత్తు నాకు వద్దు అంటే అందరూ కారణాలు అడుగుతారు. తాను హత్య చేసిన సంగతి బయటపడుతుంది. అందుచేత వీరయ్య ఆస్తి తీసుకుని దాన్ని రహస్యంగా బీదలకు దైవ కార్యాలకు పంచిపెట్టి తన దారిన తాను పోదామనుకున్నాడు. సూర్యప్రకాశుడికి ఇంత ఆస్తి వచ్చినందుకు గ్రామంలో ఎవరూ అసూయపడలేదు. ఆ సూర్యప్రకాశుడు మనిషి కాదు, దేవుడు. లేకపోతే ఆ కర్కోటకుడికి ఇంకెవరు అలా సేవ చేస్తారు? ఎంత దుర్మార్గుడు, ఎటువంటి రాక్షసుడు! అటువంటి వాణ్ణి సూర్యప్రకాశుడు చివరిదాకా అంటిపెట్టుకుని ఉన్నాడంటే అది నిజంగా మరొకరి వల్ల అయ్యే పని కాదు అని అందరూ సూర్యప్రకాశుడిని మెచ్చుకున్నారు. అందరూ తన యజమానిని నానా మాటలు అంటుంటే సూర్యప్రకాశుడు ఆయనను వెనకేసుకొచ్చి ఆయన మాట పెలుసు గాని మనసు చాలా మంచిది అని సమర్థించవలసి వచ్చింది. గ్రామస్తులు సూర్యప్రకాశుణ్ణి మరింతగా మెచ్చుకున్నారు. కొద్ది కాలానికి సూర్యప్రకాశుడు మనసు చిత్రంగా మారిపోయింది. అతడు తనకు సంక్రమించిన ఆస్తిని దాన ధర్మాల కింద ఖర్చు చేసే ఆలోచన మానేసి పెళ్లి చేసుకుని ఆ గ్రామంలోనే భార్య బిడ్డలతో సుఖంగా కాపురం చేశాడు. కృష్ణానదీ తీరంలో రాజపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వెంకయ్య అనే రైతు నివసించేవాడు. వెంకయ్యకు రాఘవుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. రాఘవుడు చాలా తెలివైనవాడు. అవసరమైన పనులకు పోయేవాడు కాదు. కష్టాలు వస్తే ధైర్యంగా ఉండేవాడే తప్ప కుంగిపోయేవాడు కాదు. ఆ గ్రామంలో సూరయ్య అనే నేతగాడికి లక్ష్మి అనే కూతురు ఉండేది. లక్ష్మి చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. రాఘవుడు ఆమెను తరచూ చూస్తుండేవాడు. ఆమె అంటే రాఘవుడికి ఇష్టం కలిగింది. ఇరుపక్షాల పెద్దలకు ఈ సంబంధం నచ్చింది. పెళ్లి చూపులకు మంచి రోజు నిర్ణయమైంది. ఆనాడు పెళ్లి కొడుకు తరపు వారంతా సూరయ్య ఇంటికి వచ్చారు. పెళ్లి కూతురు తండ్రి సూరయ్య లక్ష్మిని పక్కకు పిలిచి, అమ్మ, నీ పనితనం పెళ్లివారికి తెలియాలి. పెరట్లో అరటి చెట్టు కింద ఉన్న కుండలో పాలు పితికి వేడి చేసి అందరికీ ఇవ్వు అని చెప్పాడు. ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ సమయంలో లక్ష్మి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి. అక్కడ ఒక పాత రాతిరోలు కొంచెం అంచున వేలాడుతూ ఉన్నది. ఆ రాతిరోలు చూస్తూ ఉండేసరికి లక్ష్మి ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి. రేపు పెళ్లి జరుగుతుంది. కొంతకాలానికి ఒక బాబు పుడతాడు. బాబు తనను వదలడు. అందుకే వాడిని నడుముకు కట్టుకొని పనిచేయాలి. వాడిని కట్టుకొని ఇలా పాలు కాస్తున్న సమయంలో హఠాత్తుగా ఆ అటక మీద రాతిరోలు జారి పసివాడి నెత్తిన పడుతుందేమో, పాపం మా బాబు ప్రాణం పోతుందే అనే ఆలోచన రాగానే లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు. ఊరున ఏడవసాగింది. కూతురు ఎంతకీ రాకపోవటం చూసి తల్లి సరోజ వంటింట్లోకి వచ్చింది. కూతురు దుఃఖం చూసి, ఏమైందే తల్లి అని అడిగింది. అమ్మా, ఆ రాతిరోలు మన బాబు మీద పడిందే, నా కళ్ళ ముందే నా బాబు చనిపోయాడు. అయ్యో నాయనా, ఎంత పని అయ్యిందిరా అంటూ సరోజ కూడా శోకాలు తీసింది. లక్ష్మి ఏమైందో అని సూరయ్య వంటింట్లోకి వచ్చాడు. అందరూ ఏడుస్తున్నారు. ఏమైందిరా, ఏం కొంప ములిగింది అన్నాడు సూరయ్య. మీకు ఇంకా తెలీదా?
ఆ రాతిరోలు మన మనవడి మీద పడిందండి. అని సరోజ చెప్పింది. ఏ మనవడు అన్నాడు సూరయ్య ఆందోళనగా. మన లక్ష్మి కొడుకు అంటూ ఇంట్లో వాళ్ళంతా గొల్లునే ఏడ్చారు. దాంతో సూరయ్యకి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పెళ్లి వాళ్ళ అలికిడి లేకపోవడం చూసి రాఘవుడు లోపలికి వచ్చాడు. ఒక్క క్షణం అతనికి అంతా అర్థమైంది. తర్వాత తల నొప్పిగా నుదుటి మీద చెయ్యి పెట్టుకుని, లక్ష్మిని పెళ్ళాడటం నాకు ఇష్టమే, కానీ ప్రపంచంలో అందరికన్నా మూర్ఖురాలైన అమ్మాయిని పెళ్ళాడటం నాకు ఇష్టం లేదు. దీనికన్నా మూర్ఖులు మరొక నలుగురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగితేనే ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాఘవుడు బయలుదేరాడు. రాఘవుడు నడుస్తూ నడుస్తూ గోదావరి నది ఒడ్డున ఉన్న పాలపర్తి గ్రామం చేరాడు. అక్కడ ఒక ముసలి రైతు నాగయ్య తన బర్రెను ఇంటి కప్పు మీదకు నెట్టాలని నిచ్చెన వేసి సతమతమవుతున్నాడు. ఏం చేస్తున్నాం నాయనా అని అడిగాడు రాఘవుడు. అయ్యో నాయనా, ఈ బర్రె అందరి చాలల్లో మేస్తుంది, కానీ మన ఇంటి కప్పు మీద ఉన్న కావలసినంత గడ్డి మొలిచినా పైకి వెళ్ళదు. అది వాటంతటది మేస్తే నాకు చాలా సులువుగా ఉంటుంది కదా అన్నాడు నాగయ్య. నువ్వే ఇల్లెక్కి ఆ గడ్డి కోసి వెయ్యిరాదా అన్నాడు రాఘవుడు. అయ్యో, ఆ 4 కాళ్ల బర్రె నిచ్చెన ఎక్కలేకపోతే నాకు ఎక్కడానికి తాహత ఉంటుందా అన్నాడు నాగయ్య. బర్రె ఇంటి మీద నిలవలేక పడిపోతే అన్నాడు రాఘవుడు. దానికే మా అమ్మ మెడలో తాడుంది, ఆ తాడు నా నడుముకు చుట్టుకున్నాను, పడిపోయినా నేను పట్టుకుంటాను అన్నాడు నాగయ్య ధైర్యంగా. రాఘవుడు సాయం పట్టాడు. ఇంటి మీదకు బర్రె ఎక్కింది. కొద్దిసేపటికి జారిపడింది. నాగయ్య కాస్త నడుముకు కట్టిన తాడుతో జారిపడ్డాడు. లక్ష్మి కంటే పెద్ద మూర్ఖుడు ఒకడైనా దొరికాడు అని రాఘవుడు ముందుకు సాగాడు. మర్నాటి ఉదయం రాఘవుడు సరస్వతీ నది ఒడ్డున సోమవరం గ్రామానికి చేరాడు. అక్కడ ఒక వ్యవసాయదారుడు ధర్మయ్య ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని విపరీతంగా ఏడుస్తున్నాడు. ఏమైందాయ్ అని అడిగాడు రాఘవుడు. నాయనా, నా పొలంలో విత్తనాలు వేశాను, కానీ వర్షం పడలేదు, పంట ఎండిపోతుందని భయంగా ఉంది అన్నాడు ధర్మయ్య బోరున ఏడుస్తూ. పొలం ఎక్కడుంది అన్నాడు రాఘవుడు. అదిగో ఆ నది ఒడ్డున ఉంది అన్నాడు ధర్మయ్య. రాఘవుడు చూశాడు. పొలం ప్రక్కనే నది పరవళ్ళు తొక్కుతూ పారుతుంది. ప్రక్కనే నది ఉంది కదా, కాలువ తీసి నీళ్లు పెట్టరాదా అన్నాడు రాఘవుడు. నాయనా, నీళ్లు పెట్టాను, కానీ ఆకాశం నుంచి వర్షం పడకపోతే పంట బాగా రాదని మా తాత చెప్పాడు. అందుకనే వర్షం కోసం ఇక్కడ ఏడుస్తున్నాను. నా కన్నీళ్లు చూసి భగవంతుడు వర్షం పంపిస్తాడు అన్నాడు ధర్మయ్య నమ్మకంగా. ఇప్పటికే పొలానికి నీళ్లు పెట్టావు కదా, వెళ్ళి కలుపు తీ, పంట బాగా పండుతుంది అన్నాడు రాఘవుడు. లేదు నాయనా, ముందు వర్షం పడాలి, వర్షం పడే వరకు ఇక్కడే ఏడుస్తాను అని ధర్మయ్య మరింత గట్టిగా ఏడవసాగాడు. లక్ష్మి కంటే పెద్ద మూర్ఖులు 2 దొరికారు అని రాఘవుడు ముందుకు సాగాడు. మధ్యాహ్నానికి రాఘవుడు తమ్మిలేరు నది ఒడ్డున భీమవరం చేరాడు. అక్కడ ఒక కంసాల సుబ్బయ్య తన ఇంటి ముందు ఒక పెద్ద రాయిని చూసి ఆందోళన పడుతున్నాడు. ఏమైందా అని అడిగాడు రాఘవుడు. నాయనా, ఈ రాయి నిన్న రాత్రి ఎక్కడి నుంచో వచ్చి ఇంటి ముందు పడింది, ఇది చాలా అపశకునం అన్నాడు సుబ్బయ్య భయంగా. రాయి తీసి పక్కన పెట్టు, సరిపోతుంది అన్నాడు రాఘవుడు. అంత సులభంగా తీయొద్దు నాయనా, ఇది దెయ్యపురాయి, తాకితే దెయ్యం పట్టుకుంటుంది అన్నాడు సుబ్బయ్య. మరి ఏం చేస్తావు అన్నాడు రాఘవుడు. పూజారిని పిలిపించాను, వచ్చే వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదు, అందుకనే ఇంట్లోనే ఉన్నాను అన్నాడు సుబ్బయ్య. పూజారి ఎప్పుడు వస్తాడు అన్నాడు రాఘవుడు. 15 రోజుల తర్వాత వస్తాడు, పక్క ఊళ్ళో పెళ్లికి వెళ్ళాడు అన్నాడు సుబ్బయ్య. 15 రోజుల నుండి బయటకు రావా, పొలం పని వ్యాపారం అన్నాడు రాఘవుడు. ప్రాణం ముఖ్యమే అయినా పొలం కాదు, పూజారి వచ్చి రాయిని తరిమేసే వరకు ఇక్కడే ఉంటాను అని సుబ్బయ్య గట్టిగా తలుపులు మూసుకున్నాడు. 3వ మూర్ఖుడు దొరికాడు అనుకుని రాఘవుడు ముందుకు సాగాడు. సాయంత్రానికి రాఘవుడు వంశధార నది దగ్గర సింహపురి అనే గ్రామానికి చేరాడు. అక్కడ ఒక దోబి బసవయ్య దారిలో గుంత తీస్తున్నాడు. ఏం చేస్తున్నావా అని అడిగాడు రాఘవుడు. నాయనా, నాకు నిన్న ఒక కల వచ్చింది, ఈ దారిలో గుంత తీస్తే బంగారం దొరుకుతుందని అన్నాడు బసవయ్య.
కళ నమ్మి ఇలా తీస్తావా అన్నాడు రాఘవుడు. కళలో అబద్ధమాడవు నాయనా. మా తాతలో నువ్వు చేపలు పట్టే చోటికి వెళ్ళు అంటే వెళ్ళాను. నిజంగా చేపలు దొరికాయి అన్నాడు బసవయ్య. అది వేరే విషయం, ఇక్కడ మాత్రం బంగారం దొరుకుతుందా అన్నాడు రాఘవుడు. అనుమానం అయితే నువ్వు ఇద్దరం కలిసి తీస్తే తొందరగా దొరుకుతుందా అన్నాడు బసవయ్య. రాఘవుడు వారించాడు, కానీ బసవయ్య వినలేదు. రాత్రి అంతా తీశాడు. తెల్లవారేసరికి ఆ గుంత పెద్ద నుయ్యిలా తయారైంది. బంగారం మట్టుకు దొరకలేదు. పక్కనే ఉన్న కాలువ నీళ్లు గుంతలోకి చేరి బసవయ్య మోకాళ్ళ వరకు వచ్చాయి. ఆగు, నీళ్లు వస్తున్నాయి, బంగారం దగ్గర పడింది అని బసవయ్య ఇంకా లోపలికి తీస్తూనే ఉన్నాడు. గ్రామంలో జనం పరిగెత్తుకు వచ్చి బసవయ్యను పైకి లాగారు. ఆ గుంత చేసిన నష్టానికి ఊరు పెద్దలు బసవయ్యని మందలించారు. కలలో చెప్పిన బంగారం ఏది అని ఎవరైనా అడిగితే ఇంకొంచెం తీస్తే దొరికేదేమో అని బసవయ్య జవాబు చెప్పాడు. మర్నాడు ఉదయం రాఘవుడు కుండ్లకమ్మ నది ఒడ్డున మాచర్ల గ్రామం చేరాడు. అక్కడ ఒక వ్యాపారి తిమ్మన్న రోడ్డు పక్కన ఏదో వెతుకుతున్నాడు. ఏమి వెతుకుతున్నావు నాయనా అని అడిగాడు రాఘవుడు. నాయనా, నా బంగారం ఉంగరం పడిపోయింది, ఇక్కడే ఎక్కడో ఉంది అన్నాడు తిమ్మన్న. ఎక్కడ పడిందో గుర్తుందా అన్నాడు రాఘవుడు. అది ఇంట్లో పడింది, కానీ ఇంట్లో దీపం లేదు, అందుకనే బయట వెలుతురులో వెతుకుతున్నాను అన్నాడు తిమ్మన్న చాలా తెలివిగా చెప్పినట్టు. ఉంగరం ఇంట్లో పడితే ఇక్కడ వెతికితే దొరుకుతుందా? ఇంట్లో దీపం వెలిగించి అక్కడ వెతుకు అన్నాడు రాఘవుడు. దీపం వెలిగించడానికి నూనె కొనాలి, నూనె కొనాలంటే డబ్బులు కావాలి, డబ్బు ఉంగరం అమ్మితే వస్తుంది, ఉంగరమే లేదు కదా, డబ్బు ఎక్కడిది? అందుకనే ఉచితంగా వెలుతురు ఉన్న ఇక్కడ వెతుకుతున్నాను అని తిమ్మన్న తన లాజిక్ వివరించాడు. రాఘవుడు నోటి నుంచి మాటే రాలేదు. అక్కడ ఒక గంట పాటు తిమ్మన్న వెలుతురులో రోడ్డంతా వెతికాడు. చివరకు అలసిపోయి రేపు పొద్దున్నే వెళ్దాం, నిద్రపోదాం అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదు. లక్ష్మి కన్నా పెద్ద మూర్ఖులు దొరికారు. ఇంకా వెతికితే 100 మంది దొరుకుతారు. ఇక నాకు సందేహం లేదు, ఇక చాలు, ఇంటికి వెళ్ళవచ్చు. రాఘవుడు ప్రశాంతంగా రాజాపురం వైపు నడవసాగాడు. ఇంటికి వచ్చాడు. తండ్రి వెంకయ్యకు జరిగిందంతా చెప్పాడు. ఈ ప్రపంచంలో చాలామంది మూర్ఖులు ఉన్నారు నాన్న. లక్ష్మి నేను చెప్పింది అర్థం చేసుకుంటే పెళ్లి తర్వాత మంచి జీవితం గడపవచ్చు అన్నాడు. పెళ్లి జరిగింది. రాఘవుడు లక్ష్మి మూర్ఖపు ఆలోచనలను ఓపికగా సరిదిద్దాడు. లక్ష్మి తన తప్పులు తెలుసుకుని మరింత పరిణితి చెందింది. ఇద్దరూ కలిసి కృష్ణానది తీరాన రాజాపురంలో సుఖంగా కాలం గడిపారు. అనవసరంగా జరగనిది ఏదైనా ముందే దుఃఖించడం మూర్ఖత్వం. జీవితంలో ఉన్న పని చేసుకుంటూ అవసరమైనప్పుడు ఆలోచించడమే బుద్ధిమంతుల లక్షణం. ఒక చిన్న పల్లెటూరిలో గిరీశం అనే ఒక వర్తకుడు ఉండేవాడు. వ్యాపారం కలిసిరాక ఆ వర్తకుడు డబ్బు చిక్కుల్లో పడిపోయాడు. ఆ చిక్కుల నుంచి బయటపడడానికి అతడు కేశవ అనే ఒక వడ్డీ వ్యాపారస్తుడి వద్దకు వెళ్ళి 100 ఆనాలు అప్పు ఇవ్వమని అడుగుతాడు. ఎంత వడ్డీ అయినా ఇచ్చుకుంటానని అంటాడు. వడ్డీ మాట అటుంచి అసలుకే మోసం వస్తుందనుకుని వడ్డీ వ్యాపారస్తుడు అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కానీ గిరీశం ఏ షరతు మీదనైనా సరే ఇచ్చి తీరాలని పట్టుపట్టాడు. నాకు నీ వడ్డీ వద్దు, గడువు లోపల బాకీ తీర్చకపోయావో నీ వంటి నుంచి 1/4 కిలో మాంసం కోసి తీసుకుంటాను, ఇష్టమేనా అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. నేను అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. ఎందుచేతనంటే ఈ డబ్బుతో నేను వ్యాపారం చేసి గడువు లోపల తప్పక నీ బాకీ తీర్చగలను అన్నాడు గిరీశం. కేశవ అదే ప్రకారం పత్రం రాసి దాని మీద గిరీశం చేత సంతకం చేయించుకొని 100 ఆనాలు ఇచ్చేశాడు. వర్తకుడు ఆ సొమ్ముతో సరుకు కొని వ్యాపారం చేయటానికి బయలుదేరాడు. వ్యాపారం కలిసొచ్చింది. వర్తకుడు తన లాభంలో నుంచి 100 ఆనాలు తీసి తన భార్యకు పంపుతూ వీటిని కేశవ అనే వడ్డీ వ్యాపారస్తుడికి చెల్లించి బాకీ తీర్చు అని కబురు చేశాడు. వర్తకుడి భార్యకు పత్రం గురించి తెలియదు. బాకీ నిమ్మలంగా తీర్చుకోవచ్చు, ఈ డబ్బు ఇంటి ఖర్చుకు వాడతాను అనుకొని ఆమె ఆ ప్రకారమే చేసింది. గిరీశం కొంతకాలానికి వ్యాపారం ముగించి తన లాభమంతా మూటకట్టుకుని
ఇంటి దారి పట్టాడు. దారిలో అతన్ని దొంగలు దోచుకొని కట్టుబట్టలతో వదిలారు. అయినప్పటికీ గిరీశం అంతగా విచారించలేదు. ఎందుకంటే తన భార్య వడ్డీ వ్యాపారస్తుడికి బాకీ చెల్లించేసి ఉంటుందని అతను అనుకున్నాడు. ఇంటికి వచ్చాక కానీ గిరీశంకు తెలియలేదు వడ్డీ వ్యాపారస్తుని బాకీ అలానే ఉండిపోయిందని. దాన్ని చెల్లించడానికి తన వద్ద ఇప్పుడు డబ్బు లేదు. బాకీ తీర్చే గడువు కూడా అయిపోయింది. గిరీశం వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకొని బ్రతిమలాడాడు. కానీ ఆ వడ్డీ వ్యాపారస్తుడు నమ్మలేదు. ఏం జరిగితే నాకేం, నా డబ్బు నాకు కావాలి. నీ దగ్గర డబ్బు లేకపోతే 1/4 కిలో మాంసం కోసి తీసుకుంటాను అన్నాడు. గిరీశం ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. వడ్డీ వ్యాపారస్తుడు గిరీశం కలిసి ముంబై నగరంలో ఉండే న్యాయవాది వద్దకు ఫిర్యాదు చేసి ఆయన తీర్పు కోసం బయలుదేరారు. దారిలో వారికొక గుర్రం ఎదురయింది. అది తప్పించుకుని తమ వైపే పారిపోయి వస్తుంది. దాని యజమాని తరుముకుంటూ వస్తున్నాడు. ఎదురుగా వచ్చే ఇద్దరినీ చూసి గుర్రం యజమాని, అయ్యా దాన్ని ఆపండి, మళ్లించండి అని కేకలు పెట్టాడు. గిరీశం ఒక రాయి తీసి గుర్రాన్ని బలంగా కొట్టాడు. రాయి గుర్రం కంటికి తగిలి కన్ను కాస్త పోయింది. దాని యజమాని గిరీశంతో పొట్లాట వేసుకొని, ఇది ఖరీదైన గుర్రం, దాని కన్ను కాస్త పోగొట్టావు, నాకు నష్టం కలిగించావు, అందుచేత పరిహారం చెల్లించి మరీ కదులు అన్నాడు. వడ్డీ వ్యాపారస్తుడు, ఈ మనిషిని నిలదీసే అధికారం నీకు లేదు. నీకన్నా ముందే నాకు రుణపడి ఉన్నాడు. మేము న్యాయవాది వద్దకు పోతున్నాము, కావలిస్తే నువ్వు కూడా మా వెంట రా, ఫిర్యాదు చేసుకో అన్నాడు. గుర్రం యజమాని కూడా వాళ్ళ వెంట ముంబై నగరానికి బయలుదేరాడు. ముగ్గురు కలిసి ప్రయాణం చేసి ముంబై నగరం చేరారు. వారు ఒక వీధిలో నుంచి పోతుండగా వారికి ఒక పెద్ద మనిషి గుర్రం మీద సవారీ అయిపోతూ కనిపించాడు. చూడబోతే ఆయన పెద్ద అధికారిలాగే ఉన్నాడు. కానీ తప్ప తాగి ఏ క్షణాన కింద పడిపోతాడో అన్నట్టు తూడుతున్నాడు. విచారించగా ఆయన ప్రభుత్వ తనిఖీదారని తెలిసింది. ఇంకా కొంత దూరం పోయాక వారికి ఒక పాడె ఎదురయ్యింది. పాడె మీద ఉన్న మనిషి అటూ ఇటూ కొట్టుకుంటూ దారిపోయే వాళ్లతో, అయ్యా మీరే చెప్పండి, నేను చచ్చానని తీసుకుపోయి పాతేస్తున్నారు, నేను చచ్చానా అని చెప్పుకుని ఏడుస్తున్నాడు. అవును, నువ్వు తప్పక చచ్చావు అని దారిపోయేవాళ్ళు చెబుతున్నారు. ఈ వింతను చూస్తూ నలుగురు ఆ రాత్రికి నగరంలో బస చూసుకుని మర్నాడు ఉదయం న్యాయవాది ముందు హాజరయ్యారు. మీ ఫిర్యాదులు ఒక్కొక్కటే చెప్పండి అన్నాడు న్యాయవాది. అయ్యా, ఈ గిరీశం నా వద్ద 100 అణాలు అప్పుపుచ్చుకొని ఈ పత్రం రాసి ఇచ్చాడు. గడువు లోపల బాకీ తీర్చకపోతే అతని శరీరం నుంచి నేను 1/4 కిలో మాంసం కోసుకోవచ్చు. గడువు దాటిపోయింది. ఇతను నాకు డబ్బు చెల్లించలేదు. మాంసం కోసుకుంటానంటే అది న్యాయ విరుద్ధమని పేచీ పెడుతున్నాడు అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. న్యాయవాది పత్రం తీసి చదువుకొని, ఈ పత్రం ప్రకారం నీకు ఇతని మాంసం ఒక 1/4 కిలో తీసుకునేందుకు పూర్తి హక్కు ఉన్నది. అలాగే తీసుకుందువు గాని కత్తి తీసి పదును పెట్టుకో అన్నాడు. గిరీశానికి ముచ్చెమటలు పోశాయి. చేతులు కాళ్ళు చల్లబడ్డాయి. కత్తి నూరుకుని గిరీశం మాంసం కొయ్యటానికి సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారస్తుడితో న్యాయవాది, నీకు ఒక 1/4 కిలో మాంసం తీసుకునే హక్కు మాత్రమే ఉంది. దానికి ఒక చీమతల అంత ఎక్కువ తీసినా సరే, తక్కువ తీసినా సరే ఈ పత్రంలో ఉన్న షరతుకు భంగం కలుగుతుంది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించినందుకు నిన్ను ఉరి తీయించగలను అన్నాడు. వడ్డీ వ్యాపారస్తుడు తెల్లబోయి, అదెలా సాధ్యమవుతుంది అన్నాడు. సాధ్యం కాని షరతు పత్రంలో ఎందుకు పెట్టించావు? తీసుకుంటే నీ 1/4 కిలో మాంసం తీసుకో, లేదా
ఈ మనిషిని హైరాణ పెట్టి ఇక్కడికి ఈడ్చుకు వచ్చినందుకు పరిహారం కింద 200 అణాలు ఇచ్చిపో అన్నాడు న్యాయవాది. చేసేది లేక వడ్డీ వ్యాపారస్తుడు 200 అణాలు న్యాయవాది ముందు పెట్టాడు. తరువాత గుర్రం యజమాని తనకు జరిగిన నష్టం గురించి చెప్పి, అయ్యా, నా గుర్రం 1000 అణాలు విలువగలది. ఈ గిరీశం దాన్ని కన్ను పోగొట్టి దానికి విలువ లేకుండా చేశాడు. తమరు న్యాయం చేయించాలి అని విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ భాగ్యానికి నా దాకా రావాలా? ఒక రంపం తెప్పించి నీ గుర్రంను నిలువుగా కోయించు. మంచి కన్నుగల భాగం నువ్వు ఉంచుకో. గుడ్డి కన్ను భాగం గిరీశానికి ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి 500 అణాలు పుచ్చుకో అన్నాడు. గుర్రం యజమాని ఈ తీర్పు విని లబలబలాడుతూ, ఇప్పటికైనా నా గుర్రం విలువ 750 అణాలకు తగ్గదు. నాకు పరిహారము వద్దు, పాడు వద్దు, నా దారిని నన్ను పోనివ్వండి అని న్యాయవాదిని వేడుకున్నాడు. అనవసరంగా న్యాయస్థానానికి ఈడ్చినందుకు గాను ఈ గిరీశానికి నువ్వు 100 అణాలు ఇచ్చుకోవలసి ఉంటుంది అన్నాడు న్యాయవాది. గుర్రం యజమాని చేసేది లేక తీర్పు ప్రకారం 100 అణాలు న్యాయవాది ఎదుట ఉంచాడు. న్యాయం పొందడానికి బదులు డబ్బు వదిలించుకుని ఫిర్యాదీలు వెళ్ళిపోయారు. వారిచ్చిన డబ్బులో సగం గిరీశానికి ఇచ్చి మిగిలినది తన జేబులో వేసుకుంటూ న్యాయవాది, నేను అన్యాయం ఏమాత్రమూ సహించను. నా తీర్పులు నీకు న్యాయంగా కనపడ్డాయనుకుంటున్నాను అన్నాడు. చిత్తం తమరిని కొన్ని సందేహాలు అడగాలనుకున్నాను. దయ ఉంచి నా సందేహాలు తీరుస్తారా అన్నాడు గిరీశం వినయంగా. అడుగు, ఏమిటి నీ సందేహాలు అన్నాడు న్యాయవాది. మేం వస్తుండగా ప్రభుత్వ తనిఖీదారు తప్ప తాగి గుర్రం మీద తూలుతూ పోతుండడం కనిపించింది. అంత పెద్ద ఉద్యోగి అలా తోలడం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. దానికి కారణమేమిటి అని గిరీశం అడిగాడు. ఈ నగరంలో చాలా సారా దుకాణాలు ఉన్నాయి. దుకాణాల వాళ్ళు డబ్బుకు ఆశించి ఘాటైన మత్తు పదార్థాలు వాటిలో కలుపుతుంటారు. అది చట్ట విరుద్ధం. వాళ్ళు అలాంటి పని చెయ్యకుండా చూడడం తనిఖీదారు వారి పని. అందుచేత ఆయన ప్రతి దుకాణానికి వెళ్ళి సారా కొంచెం కొంచెం రుచి చూస్తారు. మత్తు పదార్థాలు కలిపిన దొంగ సారా రుచి చూడడం చేత ఆయనకు వెంటనే తూరుడు ప్రారంభమవుతుంది. దాని గురించి చెయ్యగలిగేదేమీ లేదు. దొంగ సారా తయారు చేసే వాళ్లను పట్టుకునేందుకు ఉన్న మార్గం అదే అన్నాడు న్యాయవాది. ఒక మనిషిని బ్రతికుండగానే పాడె మీద పెట్టి తీసుకుపోతున్నారేమిటి? వాడు బ్రతికే ఉన్నానంటున్నాడు కదా, మిగిలిన వాళ్ళంతా చచ్చావు అంటున్నారు. ఈ వింత ఏమిటి అని గిరీశం అడిగాడు. వాడు చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నాడు. 2 నెలల క్రితం వాడి భార్య నా వద్దకు సాక్ష్యాలతో వచ్చి తన భర్త చచ్చిపోయాడని, తిరిగి వివాహమాడడానికి తనకు అనుమతినివ్వమని కోరింది. సాక్ష్యం ఆధారంతో నేను అలాగే చేశాను. తరువాత వాడు వచ్చి తన భార్యను తనకు తిరిగి ఇప్పించమని, తాను బతికే ఉన్నానని అన్నాడు. చట్ట ప్రకారం సాక్ష్యం ఆధారంతోనే ఇచ్చిన తీర్పుని మార్చడానికి వీలు లేదు కదా. అందుచేత వాడి చావు ఖరారు చేయడం కోసం వాణ్ణి పాతిపట్టవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాను. అది జరిగిన సంగతి అన్నాడు న్యాయవాది. ఈ న్యాయవాది గారి తీర్పులు చూసి గిరీశానికి ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ తీర్పుల మూలంగానే తనకు చావు తప్పింది కనుక పైకి ఏమీ అనక న్యాయవాది వద్ద సెలవు పుచ్చుకొని గిరీశం ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. రామలింగం పేర్చర్ల గ్రామంలో పుట్టి పెరిగిన మనిషి. కష్టపడి పనిచేయడం తప్ప వేరే ఏమీ తెలియని మనిషి. తెల్లవారుజామునే నిద్రలేచి భుజాన గొడ్డలి వేసుకొని పొలాలకు వెళ్ళేవాడు. సాయంత్రం చీకటి పడేదాకా పనిచేసి ఒళ్ళు నొప్పులతో ఇల్లు చేరేవాడు. ఆ సంపాదనతో అన్నమో రామచంద్ర అని బతుకు నెట్టుకొస్తున్నాడు. అక్కడ జనాలందరి మాట ఒక్కటే, రామలింగం మంచోడు, కష్టపడి పనిచేసేవాడు. నిజమే, అతడికి అదృష్టం ఎప్పుడూ అడ్డు తిరుగుతూనే వచ్చింది. అతని కుటుంబం పెద్దదే, కానీ అందులో
సంతోషం మాత్రం చిన్నదే. భార్య లక్ష్మీదేవమ్మ, 6 పిల్లలు. వారిలో పెద్దవారు 4 ఆడపిల్లలు, కమల, విమల, శాంతి, గంగ. చిన్నతనం నుండి అమాయకంగా పెరిగిన ఆ 4 పిల్లలు ఒక్కొక్కరు పెళ్ళిడికొచ్చారు. ఆ తరువాత మగపిల్లలు 2, వీరన్న, సోమన్న. అతని ఇంటి వెనుక పెరట్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మల మధ్యన ఆ ఇంటి గృహదేవతలు నివసిస్తున్నారు అని, ప్రతి ఇంటికి రక్షకులుగా దేవతలుంటారని, కానీ వాళ్ళెవ్వరికీ కనిపించరని భార్యాభర్తలిద్దరూ నమ్ముతారు. లక్ష్మీదేవమ్మ తన భర్త పని నుండి వచ్చిన ప్రతి సాయంత్రం ఒకే మాట చెప్పేది. ఏమండి, కమలకు 22 వచ్చాయి, విమలకు 20, శాంతికి 17, గంగకు 16. ఒక్కసారి వాళ్ళ కోసం ఆలోచించండి. పెళ్ళిళ్ళు చేయకపోతే ఊళ్ళో పరువు పోతుంది. రామలింగం ఆమె మాటలు వినేవాడు, కానీ మనసు లోపల బాధపడేవాడు. చేతిలో పైసా లేదు, అప్పుల ఊబిలో ఉన్నాడు. కూతుళ్ళ పెళ్లి ఎలా చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు పడుకున్న రామలింగం కళ్ళు తెరుచుకొని ఆకాశం వైపు చూస్తూ మనసులో అడిగాడు, దేవుడా, నా పిల్లలకు మంచి చెయ్యి. మర్రి చెట్టు మీద నివసించే గృహదేవతలు, మగదేవత పేరు కేశవయ్య, ఆడదేవత పేరు తులసమ్మ. వారు ఆ మాటలు విన్నారు. కేశవయ్య తులసమ్మతో చెప్పాడు, తులసమ్మ, ఇంతకాలం అయింది. రామలింగం మన ఇంట ఉంటున్నాడు. చాలా కష్టపడతాడు, నిజాయితీగా ఉంటాడు, కానీ అతనికి ఏ సుఖమూ లేదు. కూతుళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఏం చేద్దాం? తులసమ్మ ఒక్క క్షణం ఆలోచించి అన్నది, నిజమే, ఇంతకాలం మనం చూస్తూ ఊరుకున్నాం. ఒకప్పుడు వీళ్ళది బాగా సంపన్నమైన కుటుంబం. ఊళ్ళో అందరూ వీళ్ళ ఇంటికి వచ్చేవారు. పరిస్థితులు మారి ఇప్పుడు కడుపు నిండా తినడం కూడా కష్టంగా ఉంది. ఏం చేద్దాం కేశవయ్య? కొంత డబ్బు తీసుకువచ్చి ఇంటి ముందు పెడదాం. ఆ డబ్బుతో అతడు నిశ్చలంగా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతాడు అన్నాడు కేశవయ్య. తులసమ్మ సరేనన్నది. ఆ రాత్రే ఇద్దరూ కలిసి ఒక పెద్ద సంచిలో బంగారు నాణేలు, వెండి రూపాయలు నింపారు. ఆ సంచిని రామలింగం ఇంటి ప్రక్కన ఉన్న బావి దగ్గర పెట్టారు. ఉదయాన్నే రామలింగం పెరట్లోకి వచ్చాడు. బావి దగ్గర నీళ్లు తోడాలని అడుగు పెట్టగానే ఏదో తగిలింది. వంగి చూశాడు. ఒక భారీ గోనె సంచె. ముడి విప్పాడు. లోపల నుంచి నాణేలు జలజలమన్నాయి. బంగారం మెరిసింది. అతని గుండె గుబేలుమన్నది. అయ్యో, ఇదేమిటి అని పెద్దగా అరిచాడు. ఆ అరుపు విని లక్ష్మీదేవమ్మ పరిగెత్తుకు వచ్చింది. వెనుక వీరన్న, సోమన్న వచ్చారు. కమల, విమల, శాంతి, గంగా కూడా తలుపు తెరుచుకుని వచ్చారు. అందరి కళ్ళు ఆ సంచి మీద పడ్డాయి. అది చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. వీరన్న ముందుగా నోరు తెరిచాడు. నాన్న, ఇది మన అదృష్టం. ఈ డబ్బుతో మనం విజయవాడలో ఒక పెద్ద రైస్ మిల్ పెట్టాలి. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. అప్పుడు మన జీవితాలు మారిపోతాయి. నేను చెప్పింది చేయండి. సోమన్న అన్నవైపు కోపంగా చూశాడు. అదేమిటన్నా, రైస్ మిల్లా? మనకు వ్యాపారం తెలుసా? ముందు నేను నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. మంచి చదువు చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అందుకు ఈ డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. ఇద్దరూ ఆగండ్రా అని లక్ష్మీదేవమ్మ పెద్దగా అరిచింది. నేను పెళ్ళైనప్పటి నుంచి ఒక్క నగ కూడా చేయించుకోలేదు. మెళ్ళో తాళి తప్ప ఒక్క రవ్వ కూడా లేదు. ఈ ఊళ్ళో అందరి భార్యలు బంగారం వేసుకుంటారు, నాకు మాత్రం లేదు. ఈ డబ్బుతో ముందు నా నగలు చేయించుకుంటాను. రామలింగం వెనక్కి ఒక అడుగు వేసి అందర్నీ ఆగమన్నాడు. మీరందరూ మాట్లాడారు. ఇప్పుడు నా మాట వినండి. ఈ ఊళ్ళో మనకు గౌరవం లేదు. ఎందుకు? ఇల్లు లేదు, పొలం లేదు. మిగిలిన వారు మనల్ని లెక్క చేయరు. ఈ డబ్బుతో ముందు మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. తర్వాత కొంత పొలం కొనాలి. అప్పుడు మనకు ఊళ్ళో గౌరవం వస్తుంది. అది జరిగాకే తక్కిన మాటలు. అంతవరకు ఈ సంచి జోలికి ఎవ్వరూ రాకండి. అందరూ వాగ్వివాదానికి దిగారు. గొంతులు పెద్దవయ్యాయి. కొంచెం దూరంగా వెలుతురు సరిగ్గా పడని చోట
నలుగురు ఆడపిల్లలు నిలబడ్డారు. వారి మనసులో ఏం జరుగుతుందో అడిగేవారెవరూ లేరు. తండ్రి పెళ్లి గురించి చెప్పలేదు. అమ్మ నగల గురించి మాట్లాడుతోంది. అన్నదమ్ములు తమ చదువు, వ్యాపారం గురించి అంటున్నారు. ఆ నలుగురు పిల్లల మనస్సులు ఎంతగానో బాధపడ్డాయి. వారు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. మర్రి చెట్టు మీద కేశవయ్య, తులసమ్మ ఇదంతా చూశారు. కేశవయ్యకు ఆశ్చర్యం కలిగింది. తులసమ్మ, చూసావా? ఇంతవరకు ఆ పిల్లల పెళ్లి గురించి ఏ ఒక్కరూ మాట అనలేదు. తండ్రి ఇల్లు, పొలం అంటున్నాడు, తల్లి నగలు అంటుంది, కొడుకులు చదువు, వ్యాపారం అంటున్నారు. ఆఖరికి కన్న తల్లి కూడా కూతుళ్ళ సంగతి మర్చిపోయింది. ఇదేం లోకం తీరు? అవును కేశవయ్య, డబ్బు కనబడేదాకా అందరూ ఒకే మాట, పిల్లల పెళ్లి చేయాలి, కష్టపడి సంపాదిస్తాం అని. డబ్బు కళ్ళబడగానే ఆ మాటలు ఎక్కడికి పోయాయో. ప్రతి ఒక్కరూ తమ కోసం ఆలోచిస్తున్నారు. వాళ్లకు ఒక పాఠం నేర్పాలి, చిన్న తమాషా చేస్తాను అని అంటుంది తులసమ్మ. పెరట్లో వాదులాట మరింత పెద్దదైంది. లక్ష్మీదేవమ్మ ఒక కోణంలో అరుస్తోంది. వీరన్న, సోమన్న ఒకరిపై ఒకరు కోపంగా మాట్లాడుతున్నారు. రామలింగం మధ్యలో నిలబడి చేతులు చాపుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా సంచి లోపల ఏదో జరిగింది. రామలింగం వంగి చూశాడు. నాణాలు లేవు, వెండి లేదు, బంగారం లేదు, సంచి నిండా మట్టిరాళ్ళు. ఒక్కటి కూడా నాణ్యం కాదు. అందరూ నివ్వెరపోయారు. లక్ష్మీదేవమ్మ మొదట కూర్చుండిపోయింది. రాళ్ల వైపు చూస్తూ ఏడ్చింది. రాళ్ల కోసం కాదు, తన మాటలు గుర్తుకొచ్చి. అయ్యో, డబ్బు చూసి నగలు నగలు అన్నాను. నా కళ్ళ ముందు నలుగురు ఆడపిల్లలున్నారు. వాళ్ళ మాట నోట్లో నుంచి రాలేదు. నేను కన్న పిల్లల పెళ్లి మాట మర్చిపోయాను. ఆమె మాటలు విన్న రామలింగం తల వంచుకున్నాడు. నువ్వు మాత్రమే కాదు, నేను అంతే. ఇల్లు, పొలం అన్నాను, పిల్లల పెళ్లి మాట నోటికి రాలేదు. వీరన్న, సోమన్న ముఖాలు చిన్నబోయాయి. వీరన్న మెల్లగా మాట్లాడాడు. అమ్మా, నాన్న, మేము తప్పు చేశాం. అక్కలు మన కళ్ళ ముందు నిలబడ్డారు. వాళ్ళ పెళ్ళిళ్ళ మాట ఒక్కసారి కూడా అనలేదు. ఇకపై కష్టపడి పనిచేసి అక్కల పెళ్ళిళ్ళు మేము చేస్తాం. అది మా బాధ్యత. అవును, మేము ఇప్పుడు పని చేయగలం. అక్కలకు మంచి పెళ్లి చేయడమే మన ధర్మం అని అంటాడు సోమన్న. కమల ముందుకు వచ్చింది. లక్ష్మీదేవమ్మ చెయ్యి పట్టుకుంది. అమ్మా, ఏడవకు. మేమెక్కడికి పోవడం లేదు. ఇంటి మీద మీకు భారం అవుతున్నామని మాకు తెలుసు. కానీ మీరందరూ ఒక్కటిగా ఉంటే మాకు ఏ భయమూ లేదు. ఆ మాటలు విన్న రామలింగం, పిల్లల్లారా, నా తప్పు క్షమించండి. డబ్బు వచ్చింది అనగానే నేను నా మాటలు మర్చిపోయాను. ఇప్పటి నుండి ఇల్లు, పొలం అన్నీ తరువాత. ముందు మీ పెళ్ళిళ్ళు. మర్రి చెట్టు మీద కేశవయ్య, తులసమ్మ ఇదంతా చూసి సంతోషపడ్డారు. చూసావా కేశవయ్య, ఒక్క తమాషాతో అందరూ తమను తాము తెలుసుకున్నారు. ఒళ్ళు విరుచుకుని పగటి కలలు కన్నారు. కానీ కళ్ళు తెరుచుకున్న తర్వాత మళ్ళీ ఒకటయ్యారు. అవును, డబ్బు మహిమ అర్థమైంది. డబ్బు లేనప్పుడు మనిషికి మనసు ఉంటుంది, డబ్బు వచ్చినప్పుడు మనసు పోతుంది. అది తెలుసుకున్నవాడే నిజమైన మనిషి అని అన్నాడు కేశవయ్య. ఆ తరువాత 6 నెలలకు వీరన్న, సోమన్న ఇద్దరూ కలిసి రాత్రి పగలు కాయా కష్టం చేశారు. పట్నంలో పనిచేశారు, డబ్బు కూడబెట్టారు. రామలింగం కూడా ఆ వయస్సులో మళ్ళీ 2 కష్టపడ్డాడు. కమల, విమలలకు ఒకే రోజు పెళ్లి చేశారు. శాంతి, గంగలకు మరుసటి ఏడాది చేశారు. ఆ ఇంటికి మళ్ళీ నవ్వులు వచ్చాయి. మర్రి చెట్టు మీద కేశవయ్య, తులసమ్మ ఆ నవ్వులు చూసి తాము కూడా నవ్వారు. డబ్బు లేనప్పుడు మనిషికి ధర్మం తెలుసు. డబ్బు వచ్చినప్పుడు ధర్మం మరిచిపోతాడు. అదే లోకం తీరు. కానీ తప్పు తెలుసుకున్న మనిషి మళ్ళీ మనిషి అవుతాడు. అదే జీవిత సత్యం.